అబూజ్మడ్ పేరుకు ప్రచారానికి తగ్గట్టే మహా గంభీరంగా ఉంది. అదో స్వతంత్ర రాజ్యంలా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మీడియా అయినా సరే అక్కడికి చేరుకోవడం రిస్కే. ఏబిఎన్ ఆ రిస్క్ తీసుకుంది. మా ప్రతినిధి రెహమాన్ ఎంతో సాహసంతో అబూజ్మడ్ లో కాలు మోపారు. ఉత్తర తెలంగాణలో ఎగిసిపడ్డ విప్లవ బీజాలు గోదావరి నదీ జలాల గుండా అబూజ్మడ్కు వచ్చి చేరాయి. ఇక్కడ మొలకెత్తిన బీజాలు మహావృక్షాలుగా మారిపోయాయి. విముక్త ప్రాంతంగా ప్రకటించుకున్న మావోయిస్టు పార్టీ ఇలాఖాలోకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అడుగుపెట్టింది. అబూజ్మడ్ అడవుల్లో పోలీసు బలగాలకు పారామిలిటరీ బలగాలకు సవాల్ విసురుతున్న అబూజ్మడ్ అడవుల్లోకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బృందం ప్రవేశించింది. అబూజ్మడ్ భద్రతా దళాల దిగ్బంధంలో చిక్కుకుందని నక్సలైట్లకు కూడా అర్థమైపోయింది. ఒకవైపు రియల్ ఎన్కౌంటర్ లో శత్రువును ఎదుర్కొంటామని ప్రకటిస్తూనే భద్రతా దళాలకు అన్నలు ఓ సెంటిమెంట్ అప్పీల్ కూడా చేశారు. నీకు నాకు తేడా లేదన్నో అంటూ పోస్టర్లు వేశారు. అబూజ్మడ్ లో యుద్ధం అనివార్యంలా కనిపిస్తోంది. భద్రతా దళాలు రోజురోజుకు అడవిలో చుచ్చుకుపోతున్నాయి. సల్వాజుడం ఆ దళాలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ ముప్పేట దాడిని చూసి నక్సలైట్లు ఆందోళన చెందుతున్నారు. ఎస్కేప్ రూట్ లేకపోవడంతో పోరుకు సిద్ధపడుతూనే దాని తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నక్సలైట్లు అబూజ్మడ్ అంతటా పోస్టర్లు అందించారు, కరపత్రాలు పంచారు. అవి జనాన్ని జాగృతం చేయడానికి ఉద్దేశించినవి కావు. తమ మీద యుద్ధానికి వచ్చిన భద్రతా దళాల మనసు కరిగించడానికి వాటిని ఎక్కుపెట్టారు. తాము టెర్రరిస్టులము కామని, తమపై యుద్ధం తగదని మావోయిస్టులు అంటున్నారు. పొట్టకూటి కోసం జవాన్లుగా మారిన పేదల బిడ్డలు ఆ పేదల విముక్తి కోసమే పుట్టిన పార్టీపై యుద్ధానికి దిగడం సరికాదని పోస్టర్ల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. వెంటనే వెనక్కు వెళ్లిపోవాలని భద్రతా దళాలను నక్సల్స్ కోరుతున్నారు. ఇప్పటికిప్పుడు దళాలు వెనుదిరిగే అవకాశం లేదు. కానీ నక్సల్స్ వాదన తమలో కొంత కదలిక తీసుకొచ్చినట్లు కొందరు జవాన్లు ఆఫ్ ద రికార్డ్ అంగీకరిస్తున్నారు. ఇది కాకులు దూరని కారడవి, అబూజ్మడ్ అడవి. ఇక్కడ భీకర యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధ భూమిలోకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బృందం మాత్రమే ప్రవేశించింది. నేషనల్ మీడియాతో సహా మీడియా బృందాలన్నీ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లోనే నిలిచి ఉన్నాయి. యుద్ధ భూమిలో పోలీసు కోబ్రా దళాలకు, భారత భద్రతా బలగాలకు భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు చట్టుకొకటి పుట్టకొకటి కరపత్రాలను వెదజల్లారు. ఆ కరపత్రంలో रोज रोटी के लिए आप इस नौकरी में आए हैं, आप हमारे दुश्मन नहीं है, हमारी लड़ाई आपसे नहीं है अंटू పోలీసులకు పొట్ట కూటి కోసం మీరు పోలీసు ఉద్యోగంలో చేరారు. మీరు పీడిత ప్రజల పిల్లలే. మా పోరాటం పీడిత ప్రజల విముక్తం కోసమే. దయచేసి వెనక్కి వెళ్లిపోండి, మీతో మేము తలపడము, మీరు మాతో తలపడొద్దు అన్నటువంటి అప్పీల్ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు చేస్తోంది. అబూజ్మడ్ లో పరిస్థితి చేయి దాటిపోయినట్లే కనిపిస్తోంది. కోబ్రా దళాలు రోజు రోజుకు అడవులోకి చొచ్చుకుపోతున్నాయి. ఎక్కడికక్కడ క్యాంప్స్ ఏర్పాటు చేస్తూ వ్యూహాత్మకంగా నక్సలైట్లను కార్నర్ చేస్తున్నాయి. ఏబిఎన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణపూర్ ఎస్పీ ఆ విషయం చెప్పకనే చెప్పారు. అబూజ్మడ్ అడవుల్లో ఎంతమంది నక్సలైట్లు ఉన్నారు? అందులో ముఖ్య నేతలు ఎవరున్నారు? వారి దగ్గరున్న ఆయుధాలెన్ని? కేంద్ర బలగాలను ఎదుర్కొనే సత్తా వారికుందా? వారి వద్ద ఉన్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో ఎన్ని రోజులు పోరాడగలరు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లేదు. అడవి లోపల నక్సలైట్లు ఉన్నమాట మాత్రం నిజం. అంతకు మించి ఎవరి దగ్గర వివరాలు లేవు. దాదాపు తప్పించుకునే మార్గాలన్నింటినీ కేంద్ర బలగాలు మూసివేశాయి. ఆ మార్గాల్లోనే లోపలికి చొచ్చుకుపోతున్నాయి. 15 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంపును కూడా ఏర్పాటు చేస్తున్నాయి. దంతెవాడ, బీజాపూర్ జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో పోలీస్ స్టేషన్లకు అనుసంధానంగా ఈ క్యాంపులు పనిచేస్తాయి. ఈ ఆపరేషన్ లో కోబ్రా దళాలతో పాటు డీఏఎఫ్, ఎస్పీఓ, సీఆర్పీఎఫ్ బలగాలు కూడా పాల్గొంటున్నాయి. ఆపరేషన్ అబూజ్మడ్ మొదలైందని, ఈ పోరులో నక్సలైట్లను తుడిచిపెట్టేస్తామని నారాయణపూర్ ఎస్పీ ఎంతో ధీమాగా చెప్తున్నారు. జాతీయ దృష్టిని ఆకర్షిస్తూ అబూజ్మడ్ ఒక యుద్ధభూమిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి అబూజ్మడ్ నారాయణపూర్ జిల్లా ఎస్పీ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరీ बोलिए साहब, कैसा चल रहा है लैंड ऑर्डर एरिया में? कितना फोर्सेस आपके पास पहुंचे? एसपी जो नारायणपुर जिले में है, अभी नारायणपुर की मैं बात कर रहा हूँ. नारायणपुर में हमारा ऑपरेशंस चल रहा है इधर,
और हमारे पास फोर्सेस है अभी इधर, और लोकल फोर्सेस से हम इधर काफ़ी ऑपरेशंस कर रहे हैं, हमें सक्सेस भी मिल रहा है और थिंग्स आर मोर लेस इन कंट्रोल हियर, और ऑपरेशंस हमारा और भी आगे बढ़ेगा और हम पूरी तरीके से चीज़ों को कंट्रोल करेंगे। और कितना समय लगेगा पूरा वॉश आउट करने? ये तो बोलना मुश्किल है, इट इज अ प्रोसेस है एंड डिफरेंट एजेंसीज हैज टू कम इन, लाइक ओनली फोर्स इज अ पार्ट ऑफ इट। डिफरेंट एजेंसीज जैसे आता है डेवलपमेंटल एक्टिविटीज बढ़ता है धीरे धीरे, ग्रेजुअली थिंग्स विल नॉर्मलाइज। आपका वार ग्राउंड पोजीशन पे रहेगा या एयर पोजीशन पे रहेगा? इट्स अ स्ट्रेटेजिक मैटर, आई विल नॉट कमेंट ऑन दैट। इधर फॉरेस्ट के अंदर पूरा नारायणपुर डिस्ट्रिक्ट 70% फॉरेस्ट है इधर, इसी के अंदर माओइस्ट लीडर अभी तक है या नहीं चले गए? उनका मूवमेंट रहता है इस तरफ, एंड ऑफ एंड ऑन वी गेट इन्फॉर्मेशन ऑल्सो, उनका मूवमेंट है इस तरफ, काफी मूवमेंट्स। थैंक यू। మావోయిస్టు పార్టీ విముక్త ప్రాంతంగా ప్రకటించుకున్న నారాయణపూర్ అబూజ్మడ్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఇప్పటికే ఉన్నారని, తమ ఆపరేషన్ ఉధృతం చేస్తామని నారాయణపూర్ ఎస్పీ అంటున్నారు. ఆపరేషన్ అబూజ్మడ్ మరో భీకర పోరుకు తెరతీయనుందని అక్కడి ప్రజలు కూడా గుర్తించారు. భద్రతా దళాలు ఇప్పటికే అక్కడి గిరిజనులకు తమ తడాఖా చూపించాయి. అన్నలకు ఆశ్రయమిచ్చారనో లేదా వారి పట్ల సానుభూతి చూపారనో నిందవేసి ఊళ్లకు ఊళ్లనే తగలబెడుతున్నాయి. కొందరిని అదుపులోకి తీసుకుని ఇప్పటి వరకు విడిచిపెట్టలేదు. దీంతో గిరిజనులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పారిపోతున్నారు. అబూజ్మడ్ చుట్టుపక్కల అంతా ప్రస్తుతం ఈ దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఎవరిని కదిపినా భయకంపితమైన ఆక్రందనే సమాధానంగా వస్తోంది. रोकना है उन लोग को जाना है और उन लोग उनको रोकना है। सीआरपीएफ को जंगल में आदिवासी रहते हैं, गाय बैल चराते रहते हैं, किसान आदमी रहते हैं, हम लोग उसको रोकने के लिए हम कुछ करना है। ऑपरेशन ग्रीन वाले आ रहे हैं, वो मन को मतलब रोकना है। जो हमारे आदिवासी भाइयों को कहीं जंगल में घूमते हुए, कहीं बेला चरण, एक से एक जो काम में भीड़े रहते हैं, अचानक आके उनको मारपीट कर देंगे, फायरिंग कर देंगे तो हमारे जनता भाई को चोट पहुंच जाएगा। इसलिए इन लोगों को आने के लिए रोकना है। పారామిలిటరీ బలగాల ఇనప బూట్ల చప్పుళ్లకు భయపడి అడవి తల్లి గజగజ వణికిపోతోంది. అడవి బిడ్డలు పుట్టకొకరు చెట్టుకొకరుగా పరుగులు తీస్తున్నారు. ఆంధ్ర సరిహద్దుకు పారిపోయి వస్తున్నారు.